సిరి తల్లిదండ్రులు వారి కూతురి ప్రేమను అంగీకరించినప్పటికీ సర్వాంగ స్వీకారంతో కాకుండా కొన్ని ప్రమాణాలను పెట్టారు. ప్రసాద్, మనం నీ ప్రేమను అంగీకరిస్తున్నాం, కానీ కొన్ని షరతులను పాటించాలి. మొదట నీ ఉద్యోగంలో స్థిరపడాలి. రెండవది, సిరి భవిష్యత్తుకు భరోసా ఇచ్చే స్థాయి చేరుకోవాలి అని సిరి తల్లి చెప్పారు. ప్రసాద్ తండ్రి తన కుమారుడి ప్రేమకు మద్దతుగా నిలిచాడు. నువ్వు ధైర్యంగా నీ ప్రేమ గురించి చెప్పావు. ఇప్పుడు మనం కలిసి ఈ కష్టాలను అధిగమిద్దాం. మన ప్రేమను నిజంగా నమ్మిస్తే ఏమి జరిగినా మనం ఎదుర్కొంటాం అని ప్రసాద్ తండ్రి అన్నారు. ప్రసాద్ ఈ మాటలను విని మరింత ధైర్యంగా ముందుకు సాగాడు. ప్రసాద్ మరియు సిరి తల్లిదండ్రులు పెట్టిన ప్రమాణాలను పూర్తి చేయడానికి కృషి చేయడం ప్రారంభించారు. ఆఫీస్లో ఎక్కువ సమయం పనిచేస్తూ తన ప్రతిభను నిరూపించడానికి ప్రసాద్ శ్రమించారు. ఈ క్రమంలో సిరి కూడా తన ప్రోత్సాహంతో, ప్రేమతో ప్రసాద్కి మద్దతుగా నిలిచింది. ప్రసాద్, మనం కలిసి ఈ కష్టాల్ని ఎదుర్కొంటాం. నీకేదైనా సహాయం కావాలంటే నాకు చెప్పు అని సిరి అన్నది. ప్రసాద్ మరియు సిరి ప్రేమను అంగీకరించినప్పటికీ వారి కుటుంబాల్లో కొన్ని విభేదాలు ఇంకా ఉండేవి. ప్రసాద్, నీ ప్రేమకు నేను సహాయం చేస్తున్నా, కానీ సిరి తల్లిదండ్రుల ప్రమాణాలు మనపై భారంగా ఉన్నాయి అని ప్రసాద్ తండ్రి చెప్పాడు. ప్రసాద్ మరియు సిరి వారి ప్రేమను నిలబెట్టుకోవడానికి కష్టపడడం కొనసాగించారు. ప్రసాద్ ఉద్యోగంలో ఎదగడానికి ఎక్కువ సమయం కేటాయించారు. సిరి కూడా తనకున్న ప్రతిభను ఉపయోగించి తన భవిష్యత్తు కోసం శ్రమించింది. ఈ కష్టాలను ఎదుర్కొంటూ ప్రసాద్ మరియు సిరి తన ప్రేమను మరింత బలంగా, నమ్మకంగా నిలిపారు. మన ప్రేమకున్న బలం మనం ఎదుర్కొనే ప్రతి కష్టాన్ని దాటించగలదు అని ప్రసాద్ అన్నారు. సిరి కూడా అంగీకరించి ధైర్యంగా ముందుకు సాగింది. సిరి తల్లిదండ్రులు ప్రసాద్ యొక్క కృషిని, అతని ప్రగతిని గమనిస్తూ కొన్ని ప్రమాణాలను తగ్గించారు. ప్రసాద్, నీ కృషి, నీ ప్రేమ నిజంగా నమ్మకంగా ఉన్నాయి. నీకు మేము మరిన్ని అవకాశాలు ఇస్తున్నాం అని సిరి తండ్రి చెప్పారు. ప్రసాద్ మరియు సిరి వారి ప్రేమకున్న ప్రాధాన్యాన్ని మరింత అర్థం చేసుకున్నారు. ప్రేమ అనేది కేవలం మాటలు కాదు, మన కష్టపడిన ఫలితం. మనం కలిసి ఈ ప్రమాణాన్ని విజయవంతం చేయాలి అని సిరి చెప్పారు. ప్రసాద్ మరియు సిరి ప్రేమని నిలబెట్టుకోవడానికి ఎదుర్కొన్న కష్టాలు, వారి ధైర్యం మరియు నమ్మకం గురించి తరువాతి భాగంలో తెలుసుకుందాం. Thank you all for watching the video. Please subscribe to Smile Square channel. Let's meet again in the next part. Thank you all. Bye bye.